స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, విలువైన మీ మాటలు ప్రకటిస్తున్న నాకు తోడుగా ఉండి విశేషమైన కృపను, సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నన్ను బలపరచండి. వినగల చెవులను, గ్రహించగలిగిన మంచి మనస్సు మీ పిల్లలకు అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రియానికి, అలాగే చేరి వచ్చిన మీ పిల్లలకు ఈ పరిచర్యకు ఆశీర్వాదకరంగా ఈ కార్యాన్ని జరిగించమని కోరుతూ నజరేయుడైన నా యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రియాన్ పుట్టినరోజు కార్యక్రమానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను మీ మధ్యలోనికి ఆహ్వానించినటువంటి దైవజనులు లాజరస్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, రియాన్ యొక్క పుట్టినరోజు సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేక సందేశాన్ని విందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 17వ వాక్యం చివరి లైన్లో చదవండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 17వ వాక్యం చివరి లైన్లో, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయం ఎవరి గురించి చెప్పబడింది అని అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి చెప్పబడినటువంటి మాట అది. జకరయ్య ఎలిజబెత్లకు పుట్టినటువంటి కుమారుడు, వృద్ధాప్యంలో కలిగినటువంటి కుమారుడు ఆయన పుట్టక ముందే ఆయనను గూర్చి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అన్నాడు. ఎందుకు సంతోషిస్తారు, ఎలా సంతోషిస్తారు అనంటే, పుట్టినటువంటి అతను దేవుని కోసమే తన బ్రతుకు దినాలన్నీ కూడా బ్రతికి చనిపోయాడు. దేవుని కోసమే బ్రతికి చనిపోయాడు. ఇంకా ఆయన బ్రతుకు దినాలలో అనేకులకు సువార్తను ప్రకటించి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి పరిచయం చేసి అనేకులు మారు మనసు పొందినట్లుగా, బాప్తిజం పొందినట్లుగా, ప్రభు వైపు తిప్పినట్లుగా అనేకుల హృదయాలనైనా ప్రభు వైపు తిప్పటం జరిగింది. అంటే అనేకులను ఆయన పుట్టిన తర్వాత అనేకులను ప్రభు వైపు తిప్పాడు, ప్రభు మార్గంలో నడిపించాడు. కాబట్టి అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు అని చెప్పాడు. మరి పుట్టినటువంటి ఆయన అలాగే చేశాడా? దేవుని కోసమే బ్రతికాడా? దేవుని పనే చేశాడా? అనేకులను ప్రభు వైపు తిప్పాడా అంటే, ఆయన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని కోసమే బ్రతికాడు, దేవుని పనినే చేశాడు. అనేకులను సువార్త ప్రకటించి ప్రభు వైపు మళ్ళించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా దేవుడు ఆయన గురించి ఏదైతే సెలవిచ్చారో అదే ఆయన జీవితంలో నెరవేరింది. కాబట్టి దీనిని బట్టి మనం కూడా ఏం చేయాలి అనంటే, దేవుడు చాలామందికి ఉన్నటువంటి వాళ్ళు పిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కదా. దేవుడు మీకు పిల్లల్ని అనుగ్రహించాడు కదా. ఆ పిల్లలు ఎలా ఉండాలి అనంటే, బాప్తిజం ఇచ్చి యోహాను గారి యొక్క జీవితం ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే యోహాను గారు పుట్టాడు,
పెరిగాడు, దేవుని పని చేశాడు, అనేకులను ప్రభు వైపు మళ్ళించాడు. కాబట్టి దేవుడు ఆయన్ని బట్టి సంతోషించాడు, తల్లిదండ్రులు ఆయన బట్టి సంతోషించారు, సమాజం కూడా ఆయన బట్టి సంతోషించింది. దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి అని అంటే, దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లలను బట్టి దేవునికి మహిమ రావాలి. అలాగే కన్న తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి. కన్నందుకు, ఇటువంటి కుమారుని కన్నందుకు మేము సంతోషపడుతున్నామని వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అలాగే ఆ పిల్లలు సమాజానికి మేలు చేసేవారుగా ఉండాలి, కీడు చేసేవారుగా ఉండకూడదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు చాలా భయంకరంగా తయారైపోయారు కదా. చిన్న వయసులోనే డ్రగ్స్కు బానిసలైపోతున్నారు, మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు. అవునా కదా? చిన్న వయసులో డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి బానిసలైపోయి దొంగలుగా, హత్యలు చేసేవారుగా, అత్యాచారాలు చేసేవారుగా, నేరాలు ఘోరాలు చేసేవారుగా, మోసాలు చేసేవారుగా, అబద్ధాలు ఆడేవారుగా చాలా భయంకరంగా పిల్లలు మారిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా పిల్లలు అలా చిన్న వయసులోనే భయంకరంగా మారిపోవడానికి గల కారణం ఏంటి అనంటే, తల్లిదండ్రులు అయినటువంటి వారు వారికి దేవుని గూర్చినటువంటి జ్ఞానం నేర్పకపోవటం. ప్రియమైన దేవుని పిల్లరా, కన్న పిల్లల్ని చిన్నప్పుడే మనం వాళ్ళకి మాటలు నేర్పిస్తాం. మొదటిగా మనం నేర్పించేది ఏంటి? మాటలు. ఆ తర్వాత చేయి పట్టుకొని నడక నేర్పిస్తాం. ఆ తర్వాత చిన్న చిన్నగా పనులు చేయటం, అంటే ముఖం ఎలా కడుక్కోవాలి, స్నానం ఎలా చేయాలి, డ్రెస్ ఎలా వేసుకోవాలి, ఇలా చిన్న చిన్న పనులు నేర్పిస్తూ ఉంటాం. ఆ తర్వాత కాస్త వయసు వచ్చిన తర్వాత చదువు నేర్పిస్తాం. అలాగే ఎవరికి ఎవరు ఏమవుతారో వరుసల గురించి, బాబాయ్, చిన్నమ్మ, పెదనాన్న, ఇలా వరుసల గురించి తెలియపరుస్తాం, అంటే నేర్పుతాం. ఇవన్నీ మనం నేర్పించకపోతే వాళ్ళకి తెలుస్తుందా? ఎవరికి ఎవరు ఏమవుతారో తెలుస్తుందా? తెలియదు కదా. కన్న తండ్రిని కూడా ఎవరు పరిచయం చేయాలి? తల్లి పరిచయం చేయాలి. నానా పిల్లు. ఆ పదం తల్లి అంటేనే కొడుకు కూడా, పిల్లలు కూడా అంటారు కదండి. లేకపోతే వాళ్ళకి ఏమని పిలవాలో కూడా తెలియదు కదండి. ఇట్లా అన్నిటినీ పిల్లలకి చిన్న వయసు నుంచే నేర్పిస్తున్నారు కదా. చిన్న వయసు నుంచే అన్ని విషయాలను పిల్లలకి నేర్పిస్తున్న మీరు అసలు నేర్పించాల్సింది ఏంటో తెలుసా? దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని నేర్పించాలి. ఏమి నేర్పించాలి? దేవునిని గూర్చిన జ్ఞానాన్ని మొట్టమొదటిగా నేర్పించాలి. దేవుడెవరో పిల్లలకి తెలియచేయాలి. ఆ దేవుడు ఈ సృష్టిని చేశాడని, ఆ దేవుడే నిన్ను చేశాడని, ఆ దేవుడే నిన్ను నా గర్భంలో అవయవ నిర్మాణం చేశాడని పిల్లలకి దేవుని గూర్చిన జ్ఞానం నేర్పించాలి. ఎందుకంటే పిల్లలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారు చెప్పండి? పెద్దవాళ్ళ దగ్గర నుంచే కదండి. అవునా కదా? పెద్దలను చూసే పిల్లలు నేర్చుకుంటారు. అవునా కదా? కాబట్టి పెద్దలైనటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని జ్ఞానం కలిగి, ఆయన జ్ఞానంలో, ఆయన యందు భయభక్తులతో వారు నడుచుకుంటున్నారనుకోండి, పిల్లలు కూడా అదే క్రమశిక్షణలో ఎదుగుతారు. అదే జ్ఞానంతో, అదే భయముతో, భక్తితో వారు ఎదుగుతారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం చెట్లకు మొక్కేవాళ్ళం అనుకోండి, పిల్లలు కూడా ఏం చేస్తారు? చెట్లకే మొక్కుతారు. మనం రాళ్ళకు మొక్కేవాళ్ళం అనుకోండి, పిల్లలు దేనికి మొక్కుతారు? చెప్పండి, దేనికి మొక్కుతారు? రాళ్ళకే మొక్కుతారు. అవునా కదా? అలా కాకుండా మనం చర్చికి వచ్చేవాళ్ళం అనుకోండి, నిజమైన దేవుడిని యేసు ప్రభువుని నమ్ముకుని చర్చికి వచ్చేవాళ్ళం అనుకోండి, మన పిల్లలు ఎవరితో వస్తారు? మనతోనే చర్చికి వస్తారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా వారికి నేర్పించాల్సింది, దేవుని గూర్చిన జ్ఞానాన్ని నేర్పించాల్సింది ఎవరు అని అంటే తల్లిదండ్రులైన వారే పిల్లలకి ఆ జ్ఞానాన్ని
నేర్పించాలి. ఆ బాధ్యత దేవుడు తల్లిదండ్రుల మీదే పెట్టాడు. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించండి. అలా నేర్పించటం వలన పెద్దవాడైనప్పుడు అతడు ఆ త్రోవలో నుంచి తొలగిపోవడం అని చెప్తున్నాడు. అంటే అతను నడవవలసిన త్రోవలు అతను నేర్పించినంటే ఏం త్రోవ? ఆ త్రోవే దేవుని మార్గం. ఆ త్రోవ ఏంటి? దేవుని మార్గం. ఎందుకంటే ఆ మార్గంలో మనం అతను నడిపించామనుకోండి, ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఆ మార్గం నుంచి వారు తప్పిపోరు కదా, అవునా కదా? అంటే పిల్లలకి చిన్న వయసు నుంచే, బాల్యం నుంచే ఒక మంచి పునాదిని మనం తల్లిదండ్రులుగా పిల్లలకి మంచి పునాదిని వేయాలి. దేవుని జ్ఞానంతో ఒక మంచి పునాదిని వారికి వేయాలి. అలా ఒక మంచి పునాదిని వాళ్ళకి వేసామనుకోండి, వారికి భవిష్యత్తు బంగారంలాగా మారుతుంది, బంగారంలాగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, పిల్లలను కనినప్పుడు ఉన్నటువంటి సంతోషం తల్లిదండ్రులకి పిల్లలు ఎదిగిన తర్వాత ఉండట్లేదు కదా, ఉంటుందా? చెప్పండి. చిన్నప్పుడు కనిన సంతోషంతో మనం ఏం చేస్తాం? సంతోషంగా వాళ్ళని గుండెల మీద ఆడించుకుంటా అంత ప్రేమిస్తాం మనం. కానీ వారు ఎదిగిన తర్వాత వాళ్ళ క్రియలతో, వాళ్ళ చేష్టలతో మన గుండెల మీద తంతున్నారు కదా, అవునా కదా? చెడ్డ క్రియలతో, చెడ్డ చేష్టలతో, వారి చెడ్డ ప్రవర్తనతో గుండెల మీద తంతున్నారు కదా, అవునా కదా? గుండె నొప్పిని తీసుకొస్తున్నారు కదా చాలామంది. మరి చిన్నప్పుడు వాళ్ళని కనినప్పుడు ఉన్నటువంటి సంతోషం తల్లిదండ్రులకు రాను రాను ఎందుకు మిగలట్లేదు? రాను రాను ఎందుకు సంతోషంగా తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి ఉండలేకపోతున్నారు? వాళ్ళ ప్రవర్తనలో తేడా వస్తుంది, వారి మాటల్లో తేడా. తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఈరోజు గౌరవం లేకుండా పోయింది కదా, భయభక్తులు లేకుండా పోయాయి కదా. పెద్దలంటే గౌరవం ఉందా పిల్లలకి ఈ రోజున? లేదు కదండి. ఈరోజు జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలను చూస్తే చాలా భయంకరంగా ఉన్నారండి మనుషులు. ఎందుకంటే తల్లిదండ్రులు అయినటువంటి వారిని దేవుని శిక్షలో, దేవుని బోధలో పెంచకపోవటం వలన పిల్లలు అలా మారిపోతున్నారు. అంటే తలనొప్పిగా మారిపోతున్నారు పిల్లలు. అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అంటారు, మా కడుపును నీవు చెడబుట్టావురా అంటారు. ఎందుకన్నారా మాట? కనింది మీరేగా, అవునా కదా? కనింది మీరే కదా. చెడబుట్టామనుకుంటా అన్నావంటే నిన్ను నీవే నిందించుకుంటున్నావనే అర్థం. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు అలా చెడిపోయాడు, ఎందుకు అలా తయారవుతున్నాడంటే చిన్నప్పటి నుంచే వారికి దేవుని శిక్షలో, దేవుని బోధలో పెంచాలన్నాడు. తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ఎలా పెంచాలన్నాడు? నా శిక్షలో, నా బోధలో మీ పిల్లల్ని పెంచండి అన్నాడు. శిక్షించటం వలన పిల్లలకి ఏం కలుగుతుంది? భయం. శిక్షించడం వల్ల పిల్లలకి ఏం కలుగుతుంది? భయం. బోధించటం వల్ల ఏం కలుగుతుంది? భక్తి. ఏంటి? శిక్షించటం వలన భయం కలుగుతుంది, బోధించటం వలన భక్తి కలుగుతుంది. అంటే పిల్లలు ఎలా పెంచమని చెబుతున్నాడు? భయభక్తులతో, నా యందు భయభక్తులతో పిల్లల్ని పెంచండి అన్నాడు. ఎందుకు భయభక్తులతో పెంచమన్నాడు? ఎందుకు భయభక్తులతో పెంచమన్నాడు? బైబిల్లో చక్కని మాట ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్ర. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే ఏంటట? జ్ఞానమునకు మూలము. జ్ఞానం కలిగిన వాళ్ళు మంచి పనులు చేస్తారా, చెడ్డ పనులు చేస్తారా? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. జ్ఞానం కలిగిన వాళ్ళు మంచి పనులు చేస్తారా, చెడ్డ పనులు చేస్తారా? మంచి పనులు చేస్తారండి. బుద్ధిహీనులే మంచి పనులు చేయరు, చెడ్డ పనులు చేస్తారు వాళ్ళు. బుద్ధిహీనులు చెడ్డ పనులు చేస్తారు. అందుకే చెడ్డ పనులు చేసిన వారు మనం ఏమంటాం? నీకు బుద్ధి జ్ఞానం లేదంటరా అంటారు. అంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళే కదా చెడ్డ పనులు చేసేది. అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? జ్ఞానం ఉన్న పిల్లలు ఏం చేస్తారు? మంచి పనులు చేస్తారు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటారు. ఇంకా ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం చెడుతనమును అసహించుకోవటం అన్నాడు. అంటే
దేవుని యందు భయభక్తులతో పిల్లలు పెంచడం వల్ల కలిగే ఉపయోగాలు ఇవన్నీ. మొదటిది, ఆయన యందు భయభక్తులు పిల్లలకి ఏం కలగజేస్తాయి? జ్ఞానాన్ని కలగజేస్తాయి. రెండవది, ఆయన యందు భయభక్తులు చెడుతనం నుంచి పిల్లల్ని తొలగిపోయేటట్లు చేస్తాయి. ఇప్పుడు ఈ చెడుతనం నుంచి పిల్లల్ని తల్లిదండ్రులు అనేటువంటి వారు తొలగించలేకపోతున్నారు కదండి. ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు అనుకోండి, చిన్నపిల్లలండి. మన 16 సంవత్సరాల పిల్లగాడు, నేనుండే ఊరిలో 16 సంవత్సరాలు, 16 లోపే ఉంటాయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. డ్రగ్స్కి అలవాటు పడిపోయి రోజు వచ్చి వాళ్ళ అమ్మని ఎగిరెగిరి తంతాడట. వాళ్ళ అమ్మని, తల్లిని, కన్న తల్లిని పట్టుకొని వాళ్ళ నాన్న మీద తిరుగుబాటు చేస్తాడట. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాడట. ₹1 పనికి వెళ్ళడు. మరి ఆ డ్రగ్స్ వేసుకోవడానికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో తెలియదు. మొత్తం మీద ప్రతిరోజు ఆ యొక్క గంజాయి అంటారు కదా, ఆ గంజాయి తాగి రావటం, తల్లి మీద ఎగరటం, తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే కొంతకాలం వాళ్ళు విసిగిపోయి ఓర్చుకొని విసిగిపోయి ఏం చేశారంటే, ఒకరోజు ఇలాగే గంజాయి తాగొచ్చి వాళ్ళని కొట్టి పడుకున్నాడట. మత్తులో పడుకుంటే వాళ్ళకి ఏమనిపించిందో చేతి నరాలు కోసేశారు బ్లేడుతో. అబ్బాయి తల్లిదండ్రులే కోసేశారు. ఎందుకంటే ఇటువంటి కుమారుడిక వీడు బ్రతికున్నా కానీ వీడి వల్ల మాకు ఉపయోగం లేదు. ఎందుకంటే జ్ఞానం ఉన్న పిల్లలు అలా చేస్తారా? చెప్పండి, జ్ఞానం ఉన్న పిల్లలు అలా చేస్తారా? జ్ఞానం ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు కదా. జ్ఞానము లేని వారే అలా ప్రవర్తిస్తారు. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు ఏం చేస్తాయి? మనిషిని చెడుతనం నుంచి తొలగిపోయేటట్లు చేస్తాయట. ఇప్పుడు అతను చెడుతనం చేస్తున్నాడంటే, ఆ మత్తు పదార్థాలను సేవిస్తున్నాడంటే అతనికి భయం ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? లేదు. భయభక్తులు ఉన్నవాడు అలా చేస్తాడా? భయభక్తులు ఉన్నవాడు ఎవడు అలా చేయడు. భయము లేనివాడే, దేవుని గూర్చిన జ్ఞానం లేనివాడే అటువంటి పనులు చేస్తాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఎంతమంది ఉన్నారు చెప్పండి. చిన్న వయసులోనే భయంకరమైన చెడు అలవాట్లకు బానిసైనటువంటి వాళ్ళు. ఒక్క చెడ్డ అలవాటు చాలండి జీవితాన్ని నాశనం చేయడానికి కదా. అవునా? ఒక్క చెడ్డ అలవాటు ఉంటే మనిషి జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి అటువంటి చెడ్డ అలవాట్లు పిల్లలకు రాకుండా ఉండాలి అని అంటే వారికి బాల్యములోనే దేవుని గూర్చిన జ్ఞానాన్ని నేర్పించాలి. అందుకే మొక్కై వంగనిదే మ్రానై వంగున అన్నారు పెద్దలు. అంటే ఎప్పుడు వంచాలి? మొక్కలోనే వంచాలి. పెద్ద వృక్షమైన తర్వాత వంచాలనుకుంటే అది వంగదు కదండి, అప్పుడు నరకటమే దాన్ని. అవునా కదా? కాబట్టి పిల్లలకి దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఎప్పటి నుంచి నేర్పించాలి చెప్పండి? తల్లి గర్భములో ఉన్నప్పుడే. ఎప్పుడు? తల్లి గర్భములో ఉన్నప్పుడే. ఏమండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుని మాటలు చెప్తే వాళ్ళకి అర్థమవుతాయండి పాస్టర్ గారని మీకు కాస్త ఆలోచన రావచ్చు, అనుమానం కూడా రావచ్చు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అసలు ట్రైనింగ్ ఇవ్వాలి మనం. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లలు వింటారట. శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేసి చెప్పారు, గర్భంలో ఉన్నటువంటి పిల్లలు వింటారట. అందుకే ఆ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసా? మీరు సంతోషంగా ఉండండి, మీ పిల్లలు కూడా లోపల సంతోషంగా ఉంటారు. మీరు ఏ దిగులు పెట్టుకోకండి, ఎటువంటి ఆలోచన చేయకండి. మీరు ఆలోచన చేస్తే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద చూపిస్తుంది? కడుపులో ఉన్న బిడ్డ మీద చూపిస్తుందట. అందుకే కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే గర్భిణీతో ఉన్నటువంటి తల్లులు వాక్మెన్స్ ఉంటాయి కదండి, పాటలు వచ్చే వాక్మెన్స్ చెవుల్లో పెట్టుకుని ఉంటారు కదా పాటలు, అవి పెట్టుకొని వాళ్ళు వింటూ లోపల ఉన్నటువంటి శిష్యుని కూడా సంతోషపెడుతున్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, లోపల ఉన్నటువంటి శిశువు కూడా వింటాడా అని అంటే బైబిల్లో కూడా దానికి ఒక ఆధారం ఉంది. ఏంటి ఆధారం? యేసు ప్రభువుని కనినటువంటి తల్లి మరియ ఉంది కదా, ఆ తల్లి మరియ ఎలిజబెత్ అనేటువంటి తన బంధువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు బ్యాప్టిజం ఇచ్చి యోహాను 6 నెలల కడుపుతో ఉంది ఆమె, ఎలిజబెత్ అమ్మ. అప్పుడు మరియమ్మ గారు వెళ్ళి ఎలిజబెత్ అమ్మకి వందనాలు చెప్పిందట. వందనాలమ్మా అని చెబితే
ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేశాడట? ఆ మాట విని గంతులు వేశాడట. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి అందరూ. దేవునికి స్తోత్రం చెబుదా. అంటే దీన్ని బట్టి గర్భములో ఉన్నటువంటి శిశువులు వింటారా? అంటే దీన్ని బట్టి పిల్లలకి మనం ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి? పిల్లలకి ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి చెప్పండి? గర్భములో ఉన్నప్పుడే. ఆమేన్, హల్లెలూయా. గర్భములో ఉన్నప్పుడే పిల్లలకి ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక తల్లి 8 నెలల పాపకి ట్రైనింగ్ ఇచ్చిందండి. ఎక్కడో తెలుసా? తన గర్భంలో ఉన్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చింది. ఆ అమ్మాయికి 8 నెలలు వచ్చిన తర్వాత, 8 నెలలు అంటే మాటలు కూడా రావు కదండి, వస్తాయా చెప్పండి? ఆ అమ్మాయికి 8 నెలలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎదుట ఫలాలు, పండ్లు ఉంటాయి కదా, పండ్లు కానివ్వండి, అలాగే జంతువులు కానివ్వండి, అలాగే ఆ దేశం యొక్క రాజధానులు ఉంటాయి కదండి, ఆ రాజధాని పట్టణాలు కానివ్వండి, అవన్నీ ఆ అమ్మాయి ఎదుటి పెట్టి, అమ్మ యాపిల్ చూపించు అని అంటే ఆ అమ్మాయి యాపిల్ చూపిస్తుంది కరెక్ట్గా. మాటలేదు, అమ్మాయికి మాటలేదు, 8 నెలల పాప. అమ్మ సీతాఫలం చూపించంటే సీతాఫలం చూపిస్తుంది. అమ్మ ఫలాన్ని చూపించు, ఇదేంటి, పులిని చూపించంటే పులిని చూపిస్తుంది. ఎలుకను చూపించంటే ఎలుకను చూపిస్తుంది. ఏనుగు చూపించంటే ఏనుగు చూపిస్తుంది. ఆ యాంకర్ ఉంటుంది కదండి, మీడియా వాళ్ళు ఉంటారు కదా, ఆమె ఆశ్చర్యపోతుందండి. ఈ పాపకి ఇంత జ్ఞానం ఏంటి, అసలు ఎప్పుడు నేర్పించారు ఈ అమ్మాయికి అని అంటే, ఆమె అంటుంది, ఆ తల్లి అంటుంది, నా గర్భంలో ఉన్నప్పుడే నా బిడ్డకి నేను ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చాను అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్భంలో ఉన్నప్పుడు ఏం చేసిందట? ట్రైనింగ్ ఇచ్చిందట. అంటే దీన్ని బట్టి గర్భంలో ఉన్నటువంటి పిల్లలు మనం చెప్పే మాటలు వింటారా? వాళ్ళకి అర్థమవుతాయా? పిల్లలు పుట్టిన తర్వాత కూడా చూడండి, మనం చెప్పే మాట వింటారు, వాళ్ళకి ఆలకిస్తారు, కానీ తిరిగి మాట్లాడటం వాళ్ళకి రాదు. అవునా కాదా? అందుకే మనం నవ్వినప్పుడు వాళ్ళు నవ్వుతారు, మనం వాళ్ళని ఏడిపించినప్పుడు ఏడిపిస్తారు, కానీ తిరిగి మాట్లాడటమే వాళ్ళకి రాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, గర్భంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి మనం ఏం చేయాలి? దేవుని గూర్చిన జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించాలి. అంటే గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీ ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, బైబిల్ చదువుతూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, దేవుని సన్నిధికి వస్తూ ఉండాలి. అంటే తల్లి ఏ వాతావరణంలో అయితే పెరుగుతుందో బిడ్డ కూడా సేమ్ అదే వాతావరణంలోకి వచ్చేస్తాడు. ఆ అలవాట్లే పిల్లలకు కూడా వస్తాయి. వాస్తవమా కాదా? చెప్పండి, వాస్తవమా కాదా? పిల్లల బిహేవియర్ సరిగ్గా లేదనుకోండి, ఏమంటారు? వీళ్ళు పెరిగిన వాతావరణం మంచిది కాదంటారు. అంటే పిల్లలు ఏ వాతావరణంలో పెరుగుతుంటే, ఏ పరిస్థితుల మధ్య పెరిగితే, ఏ స్థితిగతుల మధ్య ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మీకు అర్థమవుతుందా? మనం టీవీలు పెట్టుకుని సీరియల్స్ చూసుకుంటున్నాం అనుకోండి, టీవీలు పెట్టుకుని సినిమాలు చూస్తున్నాం అనుకోండి, ఇలాంటి భయంకరమైన దృశ్యాలు చూస్తున్నాం అనుకోండి, అవన్నీ కూడా మన ద్వారా పిల్లల్లోకి వెళ్ళిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లరా, మొన్న ఈ మధ్య ఒక తల్లి బిడ్డ సెల్ ఫోన్ చూస్తుంటే సెల్ ఫోన్ లాక్కొని హోంవర్క్ చేయదా అంది. అంటే ఆ బిడ్డ ఏం చేశాడు తెలుసండి? సెల్ ఫోన్ తల్లికి ఇచ్చేసి లోపలికి వెళ్ళాడు. ఈలోగా తల్లి ఏం చేసిందంటే టీవీ పెట్టుకొని అన్నం ప్లేట్లో పెట్టుకొని కూర్చొని భోజనం చేస్తుంది. మరి అక్కడే టీవీ పెట్టేసింది, అక్కడే భోజనం చేస్తుంది. వీడిని సెల్ ఫోన్ చూడొద్దంది, ఆమె టీవీ చూస్తుంది. చిన్న పిల్లగాడేవాడు, చిన్న వయసే, ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయనుకుంటాను. వాడు కోపం వచ్చేసి బ్యాట్ తీసుకొచ్చి తల్లి నెత్తి మీద వేసేసాడు. చిన్న వయసు. ఎందుకు ఇలా పిల్లలు తయారైపోయారు? ఎవరి వలన చెప్పండి? తల్లిదండ్రుల వలన కాదా? తల్లిదండ్రులు సరైన శిక్షలో బోధలు పెంచకనే కదా పిల్లలు అలా తయారైపోతున్నారు. అవునా? ఒకడు పబ్జీ గేమ్ ఆడుతుంటే తల్లి ఆ ఫోన్ లాగేసుకుంటే వాడు ఏం చేశాడు తెలుసండి? లైసెన్స్డ్ రివాల్వర్ ఉంటుంది కదా, తుపాకీ, ఆ ఇంట్లో లైసెన్స్ కలిగిన తుపాకీ ఉంటే ఆ తుపాకీతో తల్లిని కాల్చేశాడండి. తుపాకీతో తల్లిని కాల్స్తే ఆ తల్లి రక్తపు మడుగులో పడి కొట్టుమిట్ట ఆడుతుంటే వాడు ఏం చేశాడు తెలుసా? తల్లి చేతులున్న సెల్ ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతున్నాడు చక్కగా.
తల్లి ఏమో రక్తపు మడుగులు కొట్టుమిట్టాడుతుంది. తెల్లవార్లు ఆ తల్లి కొనవుపుతో ఉండి చనిపోయింది చివరికి. ఇట్లా చిన్న వయసులోనే పిల్లలు ఎందుకు ఇలా నాశనం అయిపోతున్నారు? బైబిల్లో ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే చెడుతనమును అసహించుకోవటం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. అంటే ఈ జ్ఞానం లేకపోవటం వలన పిల్లలకి ఏది మంచో ఏది చెడో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏది మంచో ఏది చెడో తెలియాలంటే అలా తెలియచేయాల్సింది ఎవరు? తల్లిదండ్రులే. అన్నం తింటలేదని సెల్ ఫోన్ ఇస్తారు కదండి, నిద్రపోవట్లేదని సెల్ ఫోన్ ఇస్తారు, ఆడుకోరా అంటారు. అది ఒక వ్యసనంగా మారిపోతుంది కదా పిల్లలకి. అలా కాదు, నువ్వు ఆ టైంలో దేవుని గూర్చిన జ్ఞానాన్ని వాళ్ళతో చెప్పు. దేవుడు ఏమన్నాడు? కూర్చున్నప్పుడు నన్ను గూర్చిన జ్ఞానాన్ని చెప్పు, లేచినప్పుడు నన్ను గూర్చిన జ్ఞానం చెప్పు, పడుకున్నప్పుడు ఏమంటారు పిల్లలు? అమ్మా కథ చెప్పు అంటే, అనగనగా ఒక రాజు ఏటికి వెళ్ళాడు, 7 చేపలు తెచ్చాను, ఆ కథలు చెప్పమాకండి. అర్థమైందా? ఆ కథలు కాదు మీరు చెప్పాల్సింది, దేవుని గూర్చినటువంటి పాఠాలు వాళ్ళకి నేర్పించాలి. అంటే ప్రతి క్షణం పిల్లలకి ఏం నేర్పించాలి? దేవుని గూర్చిన జ్ఞానం నేర్పించాలి, అభ్యాసం చేయించాలి. అందుకే ఆ స్కూల్లోకి పిల్లల్ని పంపిస్తే టీచర్ ఏం చేస్తుంది? ఆ రాసి లేదా ఏబిసిడీలు రాసి ఏం చేస్తుంది? 10 సార్లు దిద్దరా అంటుంది. ఎన్నిసార్లు? ఎందుకు? ఒకసారి దిద్దితే రాదా? చెప్పండి. ఒక్కసారి దిద్దితే రాదా? చెప్పరేమమ్మా. ఒక్కసారి దిద్దితే రాదు కదా. 10 సార్లు దిద్దితే చేతికి రాయటం వస్తుంది, నోటికి అనటం వస్తుంది. అలా చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఆలు ఏవైతే ఉన్నాయో, చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఏబిసిడీలు ఏదైతే ఉన్నాయో, వారు పెరిగి పెద్దవారైన తర్వాత అవి గుర్తుండవా? చెప్పండి. అంటే చిన్నప్పుడు నేర్పించినవి పెద్దవారైన తర్వాత గుర్తుంటున్నాయా? అలాగే చిన్నప్పుడే మీరు నేర్పించిన దేవుని జ్ఞానం వారు పెరుగుతున్న కొలది వారికి మైండ్లో అలా నిలిచిపోతుంది. వారు ఏ తప్పు చేయలేరు. నా దగ్గర చిన్న పిల్లలు ప్రార్థనకు వస్తారు చర్చికి. వాళ్ళలో ఎవరైనా ఏదైనా బూతు మాట మాట్లాడనుకోండి, ఒక అపవిత్రమైన మాట ఏదైనా మాట్లాడనుకోండి, వెంటనే నా దగ్గర పరిగెత్తుకొస్తాడు ఒకడు. అన్నయ్య పలానా వాడు బూతు మాట మాట్లాడుతున్నాడు అంటాడు. అంటే అతనికి అది అపవిత్రమైన మాట అని తెలిసిందా? ఎలా తెలిసింది? చర్చికి రావటం వలన. అందెవరు? ఆ బూతు పదాన్ని అందెవరంటే చర్చికి రానివాడు అంటే చర్చికి వచ్చే పిల్లగాడికి అది అర్థమైంది. ఇలా పలానా వాడు అంటున్నాడంటే నేను పిలిచి అలా అనకూడదే, తప్పు అని అన్నాను. నేను ఇలాగే ఒక ఇంటికి వెళ్తే ఆమెకి 2 మనవుళ్ళు ఉన్నారు. ఒక మనవుడేమో చర్చికి వస్తాడు, ఒక మనవుడేమో చర్చికి రాడు. ఒక మనవుడేమో కొడుకు, ఒక మనవుడేమో కూతురు. చర్చికి వాళ్ళిద్దరిని నేను ఇంటికి వెళ్తే ఇద్దరితో అంది, అయ్యగారికి వందనాలు చెప్పండి అని అంది. అంటే చర్చికి వచ్చే బాబు ఉన్నాడు చూసారా, ఆ చిన్న బాబు చేతులు ఇట్లా జోడించి ఇట్లా అన్నాడు నాతో, చేతులు జోడించి. చర్చికి రాని పిల్లగాడు ఉన్నాడు చూసారా, వాడు ఇలా అంటలేదు, వాడికి తెలియట్లా. ఎందుకు? వాడికి అలవాటు లేదు. తల్లిదండ్రులు అతనికి అది నేర్పించలా. ఎందుకంటే తల్లిదండ్రులు చర్చికి వచ్చే వాళ్ళైతే కదా వాళ్ళకి తెలియటానికి. అదే చర్చికి వచ్చే వాళ్ళకైతే ఆ జ్ఞానం వాళ్ళకి తెలుస్తుంది. మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చి చర్చిలో రాగానే మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారనుకోండి, మీ పిల్లలు చూసి ఏం చేస్తారు? మిమ్మల్ని ఇలా చూస్తారు. ఫస్ట్ కిందకి మీద చూసి, మా అమ్మేంటి ఇలా మోకరించింది, నేను కూడా మోకరించాలేమో అని వెంటనే మోకరించి తాను కూడా ఏం చేస్తుంది, మళ్ళీ చూసి చేతులు దండం పెట్టి ఏదో చెప్పుకుంటూ ఉంటుంది తను. ఎవరు నేర్పిస్తున్నారు? ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు? చెప్పండి. తల్లిదండ్రులను చూసి కదా. కాబట్టి ఇటువంటి తల్లిదండ్రులు దేవుని శిక్షలో, దేవుని బాధలో పిల్లల్ని పెంచాల్సినటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని గారాబంగా పెంచకూడదు. అంటే దెబ్బ కొట్టకుండా పెంచకూడదు. అలాగని బెత్తాలు తీసుకుని బెట్లు తీసుకుని చంపేసేవాళ్ళు అలా కాదు నేను చెప్పేది. బెత్తం వాడాలి అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి బెత్తం వాడాలి. అర్థమవుతుందా? ఎందుకంటే బెత్తం వాడని కుమారుడు తన తండ్రికి
శత్రువు అవుతాడు, విరోధి అవుతాడు. అందుకే పిల్లల్ని అవసరాన్ని బట్టి ఏం చేయాలి? మనం శిక్షిస్తూ ఉండాలి. గారాబం అస్సలు చేయకూడదు. నేను ఒక ఇంటికి వెళ్తాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నేను పెద్దోడిని అడిగాను, అమ్మాయిని అడిగాను, మా నీకు 2 పిల్లలు కదా, ఒకడే కనిపిస్తున్నాడు, ఇంకొకడు ఏడు అన్నాను. ఇంకొకడు అన్నయ్య మంచం కింద ఉన్నాడు అన్నయ్య అంది. ఎక్కడ? మంచం కింద. వాడు బయట ఉండే తక్కువ అంటే మంచం కింద ఎక్కువ ఉంటాడట. ఎక్కువ మంచం కిందే ఉంటాడట. మంచం కింద ఉండి మామూలుగా ఉండడు, మళ్ళీ మంచాన్ని అంతా ఉంటాడు. లేకపోతే బయటకు వచ్చాడు అనుకోండి బీరువాలు ఎక్కుతాడు, బయటకు వస్తే ఇంకా మంచాలు ఎక్కుతాడు, బయటకు వస్తే డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కుతాడు. నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అలా పెంచుతుంది ఆ తల్లి. ఏంటమ్మా ఇది అని నేను అడిగాను. ఏమో అన్నయ్య వీళ్ళు మాట అంటలేదు అన్నయ్య. మరి కొట్టరా మీరంటే, కొడితే ఆయన ఊడుకోరా అన్నయ్య అంటుంది. వాళ్ళకే ఉన్నారు కావాలి పిల్లలు. చెప్పండి, తప్పు కదండి? దేవుడు ఏం చెప్పాడు, మీరేం చేస్తున్నారు? దేవుడు చెప్పింది చెయ్యాలి. ఒక ఆయన అంటాడు నాతో, నా బిడ్డల్ని దెబ్బ కొట్టకుండా పెంచాను అయ్య గారు, ఈరోజు నాకు శత్రువులు అయ్యారు నా పిల్లలు అంటున్నాడు. నువ్వు చేసుకున్నదే కదా, మళ్ళీ ఎందుకు సిగ్గు లేకుండా చెబుతున్నావు? నువ్వు చేసుకున్నదే కదా, అవునా కాదు? చెప్పండి, అవునా కాదా? నువ్వు చేసుకుని దేవుడు ఏం చెప్పాడు? బెత్తం వాడమని చెప్పాడు. అవసరాన్ని బట్టి గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. ప్రేమగా మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడాలి కదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా ఇగో బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారు పుట్టినందుకు అనేకులు సంతోషించారట. అలాగే మీ పిల్లలు పుట్టినందుకు కూడా అనేకులు సంతోషించాలి. ఫస్ట్ మీ పిల్లల ద్వారా దేవునికి మహిమ రావాలి, కన్న తల్లిదండ్రులైనటువంటి మీకు సంతోషం కలగాలి, అలాగే సమాజానికి మేలు కలగాలి. అలా ఉండాలి మీ పిల్లలు. దావీదు గారి గురించి దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయాను సారుడు, నా ఉద్దేశాలు నెరవేర్చువాడు. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడా? ఆయన తరంలో ఏం చేశాడట? అనేకులకు సువార్తను ప్రకటించి దేవుని వైపు మనుషులను త్రిప్పాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడని దావీదుని గూర్చి దేవుడు సంతోషించాడా? చెప్పండి, అతను పుట్టినందుకు సంతోషించాడా? అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ఆయన ఈ లోకంలో పుట్టినందుకు ఆయన బట్టి తండ్రి సంతోషించాడు, అవునా కదా? సర్వలోకం ఆయన బట్టి సంతోషించింది, దేవదూతలు ఆయన బట్టి సంతోషించారు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కన్న మీ పిల్లల బట్టి కూడా దేవుడు మహిమపరచబడాలన్నా, కన్న తల్లిదండ్రులైనటువంటి మీరు సంతోషంగా ఉండాలన్నా, సమాజానికి మీ పిల్లలు మేలు చేసేవారుగా ఉండాలి అనన్నా, వారిని దేవుని శిక్షలో దేవుని బోధలో పెంచండి. అంటే దేవుని యందు భయభక్తులతో వారిని పెంచండి. ఆయన యందు భయభక్తులు ఏం కలగజేస్తాయి? పిల్లలకి జ్ఞానమును కలగజేస్తాయి. ఆయన యందు భయభక్తులు ఇంకేం కలగజేస్తాయి? చెడుతనము నుంచి వారిని తప్పిస్తాయి, చెడుతనం చేయకుండా వారిని తప్పిస్తాయి. మూడవది, ఆయన యందు భయభక్తులు పిల్లలకి దీర్ఘాయువుని కలగజేస్తాయి. ఏం కలగజేస్తాయి? దీర్ఘాయువుని. ఇప్పుడు ఎక్కువగా చనిపోతున్న వారు ముసలివారా యవ్వనస్తులా? బాగా చెప్పారు, ఎందుకంటే మీరు చూస్తున్నారుగా, అవును కదా? యవ్వనస్తులు ఎక్కువగా చనిపోతున్నారు. ఎలా? బెట్టింగ్లు కాసి అప్పులు చేసి అప్పులు తీర్చలేక యవ్వనస్తులైన పిల్లలు ఏమైపోతున్నారు? ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, అవునా కదా? ఇంకా ఒక 2 పిల్లలు 5వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఇంకొక పిల్లగాడిని 4వ తరగతి చదువుతున్న పిల్లగాడిని చంపేశారు. ఇద్దరు కలిసి చంపేశారు. 2 పిల్లలు ఒక పిల్లగాడిని చంపేశారు. ఎందుకురా ఇలా చంపారని చెప్పేసి ఆ పసి వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారు, వీడిని చంపితే మాకు స్కూల్కి ఒకరోజు సెలవు ఇస్తారుగా. చూడండి పిల్లలు, ఈ జ్ఞానం ఎక్కడది? ఇటువంటి జ్ఞానం పిల్లల మైండ్లోకి వెళ్ళకుందే మనం ఏం చేయాలి? దేవుని జ్ఞానంతో వాళ్ళ మైండ్ని నింపాలి. అంటే ఆయుష్ను కోల్పోయారు చిన్నప్పుడే. ఎందుకు ఇలా చేస్తున్నారు? భయభక్తులు పిల్లలకి లేవు. అంటే ప్రతి పిల్లలు, మీకు పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే సమాజంలో పిల్లలు బాగుపడాలంటే వారిని ఎలా పెంచాలి? దేవుని యందు భయభక్తులతో వారిని పెంచాలి. అలా ఏ తల్లిదండ్రులు అయితే దేవుని యందు భయభక్తులతో పిల్లల్ని పెంచుతారో ఆ పిల్లల్ని బట్టి
దేవుడు మహిమపరచబడతాడు, తల్లిదండ్రులు సంతోషిస్తారు, సమాజంలోకి మేలు కలుగుతుంది. బైబిల్లో ఒకడు ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. అతని గురించి స్వయంగా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇతడు పుట్టే కంటే పుట్టకుండా ఉండటం మేలు అన్నాడు. అవునా? చెప్పండి, అవునా కాదా? ఇతను పుట్టే కంటే పుట్టకుండా ఉండటం మేలు అన్నాడు. ఎందుకు? వాడు పుట్టి ఏం చేశాడు? ఎవరికి మేలు చేశాడు? మేలు చేసే దేవునికే గొప్ప ద్రోహం చేశాడండి. నా ప్రియమైన దేవుని పిల్లరా, మీ పిల్లలు అలా ఉండకూడదు. అరే ఎవరు కన్నారా మిమ్మల్ని కన్న వాళ్ళు ఎవర్రా అనకూడదు. మిమ్మల్ని కనిన గర్భాలు ధన్యం అనాలి పిల్లలను చూసి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని కనిన గర్భాలు ధన్యం అని చెప్పాలి. ఒకసారి యేసు ప్రభు వారు ఇలాగే సువార్త ప్రకటిస్తుంటే ఒక తల్లి ఆపట్టుకోలేక ఏమంది? అయ్యా, నువ్వు కుడిచిన స్తనములు ధన్యములు, నిన్ను మోసిన గర్భం ధన్యం. అంటే ఏ తల్లి నిన్ను కందో నిన్ను కంటం మా అదృష్టం అన్నారు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టండి, గట్టిగాను. ఎవరిని అన్నారు? యేసు ప్రభు వారిని. అలా ఉండాలి మీ పిల్లలు, అలా ఉండాలి. మంచి పిల్లల్ని కని దేవునికి ఇవ్వండి, మంచి పిల్లల్ని కని సమాజానికి ఇవ్వండి. ప్రియమైన దేవుని పిల్లరా, యోకెబెత్ తెలుసు కదా, మోషే తల్లి యోకెబెతు. ఆమె మోషేని ఫరో కుమార్తె కోసం పెంచినందుకు ఆ ఫరో తల్లి ఫరో కుమార్తె ఏం చేసింది? ఆమెకి జీతం ఇచ్చింది. అవునా? ఏది? ఆమె కోసం పెంచినందుకు జీతం ఇచ్చింది. మీ పిల్లల్ని దేవుని కోసం మీరు పెంచారనుకోండి, దేవుని యందు భయభక్తులతో పెంచారనుకోండి, దేవుని గూర్చిన జ్ఞానంతో మీ పిల్లల్ని పెంచారనుకోండి, తల్లిదండ్రులు అనేటువంటి మీకు ఆయన ఏమిస్తాడో తెలుసా? నిత్య జీవం. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, మీ అందరికి చేతులు జోడించి దండం పెట్టి చెబుతున్నాను, దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఆ దేవుని శిక్షలు, ఆ బోధలు పెంచండి. ఆయన జ్ఞానంతో, ఆయన ఎందుకు భయభక్తులతో పెంచండి. ఆయన ఉన్నటువంటి పరలోకం మీరు మీ పిల్లలు చేరుకోండి. ఇటు కృపను పరిశుద్ధాత్మని మీ అందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, విలువైన మీ మాటలు మీ పిల్లలతో మీరు మాట్లాడారు. వారు విని ఈ మాటలు వారి హృదయాల్లో ఫలభరితంగా చేసి ఆశీర్వదించడం నాయన. ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం జరుపుకున్నటువంటి రియాని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపతో బలపరచండి నాయన. తన ఈ పుట్టుక మీకు మహిమకరంగా, తల్లిదండ్రులకు సంతోషకరంగా, సమాజానికి మేలుకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి నాయన. మీ దయలో, మనుషుల దయలో, వయసు యందు జ్ఞానమందు తనను వర్ధిల్లింపచేయండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. కృపతో బలపరచండి అయ్యా. మీ కృపలో జ్ఞానములు ఎదిగే భాగ్యాన్ని మీ కుమారుడికి అనుగ్రహించండి నాయన. ఆశీర్వదించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వారికి ఇచ్చినటువంటి పిల్లలను కూడా వారు మీ శిక్షలో, మీ బోధలు పెంచే మంచి జ్ఞానమును వారందరికీ దయచేయండి. పిల్లలు లేని వారు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకుని వారికి కూడా పిల్లలను అనుగ్రహించి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి కృపను దయచేయమని, ఈ పరిచర్య జరిగిస్తున్నటువంటి లాజరస్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కృపతో బలపరచండి ఆయన. ఈ పరిచర్యను 30 60 100 ఫలింపచేసి నశించిపోతున్న ఆత్మలు ఈ పరిచర్య ద్వారా రక్షణ పొందుటకు సహాయం చేయమని, మీ సేవకుని మీ బలమైన సాధనముగా వాడుకొనమని, ఈ పరిచర్యను మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన నా యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ